కొండ మీద అన్యాయం జరిగిందో, మత విశ్వాసానికి అగైనెస్ట్ గా వీళ్ళు ప్రయత్నం చేశారో, ఇలాగా కల్తీ నెయ్యిని వాడారో, అసలు మీరు అంటున్నారు యాక్చువల్ గా నకిలీ నెయ్యి ఇది రసాయనాల మిశ్రమం అని మీరంటున్నారు. మేము ఇప్పటికీ వాదిస్తున్నామండి, దీంట్లో జంతు కొవ్వులు కలిసిన అవకాశం ఉంది. వస్తా ఆ పాయింట్ కూడా వచ్చి మాట్లాడతా నేను. నిన్న మన సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఇద్దరు కూడా అదే మాట్లాడారు, నేను కూడా అదే మాట్లాడబోతున్నా. ఇది మత విశ్వాసానికి, హిందువుల మీద దాడిది. తిరుమల కొండ మీరు అంటూ ఈ రోజు క్రిస్టియన్స్ కు వాటికన్ సిటీ కావచ్చు, జెరూసలేం కావచ్చు, అట్లాగే ముస్లింస్ కు మక్కా కావచ్చు, మన హిందువులకి 100 కోట్ల మంది హిందువులండి, ఒకరు ఇద్దరు కాదు, ఇంత మంది హిందువులకి ఈ రోజు తిరుమల కొండ అత్యంత ప్రశస్తమైంది. ఇది క్షమించడానికి నేరం అంటే ఇది పొరపాటు కాదు. ఇది పొరపాటు అంటే దాని వేరే కథ. ఇది క్షమించడానికి నేరం. 2022లో సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వచ్చిన బి సురేంద్రనాథ్ అనే డైరీ ఎక్స్పర్ట్ దీని మీద పూర్తి సమాచారంతో చైర్మన్ గారికి కావచ్చు, అట్లాగే వివిధ బోర్డు మెంబర్ కావచ్చు, అట్లాగే అక్కడ ఉన్న ప్రొక్యూర్మెంట్ మేనేజర్ కావచ్చు, పూర్తిగా వివరించిన ఇది తప్పని తేలినా వాళ్ళెవరూ పట్టించుకోలేదు, పైపెచ్చు ముందుకెళ్లారు. ఇది పొరపాటు కాదు, క్షమించరాని నేరం. ఇది మహాపచారం అంటే. అట్లాగే దేవదేవుడు అంటే వీళ్ళకి లెక్కే లేదు. చాలా వీళ్ళు వేరే అన్య మతస్థులు కాదనట్లా, కానీ కనీసం లెక్కలెక్కడ పోయింది. అరే ఇంతమంది హిందువులు మనకు ఓట్లు వేశారనే భయం కూడా లేదండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకటి, తిరుమల కొండ దేవదేవుడి ప్రతిరూపం ఎట్లో ఈ లడ్డు ప్రసాదం కూడా అంతే ప్రీతిప్రాతమైందండి, అంతే దైవికమైంది. అంటే ఇక్కడ ఒకటి ఇప్పుడు ఒకటి మేడా విజయశేఖర్ రెడ్డి గారు మేడా విజయశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడే మాటలు ఓకే రైట్, మనం అంగీకరిద్దాం. తర్వాత పక్కన ఒక్క నిమిషం వినండి ప్లీజ్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, ఏఆర్ డైరీ నుంచి తీసుకున్నటువంటి నెయ్యి శాంపిల్స్ని పట్టుకొని వీళ్ళు తీసుకెళ్లి ల్యాబ్లో ఇస్తే ల్యాబ్ ఇచ్చినటువంటి ఫలితాల ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్ అది. మీరేమో ఎన్డీడీబీ రిపోర్ట్ని మీరు చెప్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఐసీఆర్ ఇచ్చినటువంటి హర్యానా ఇచ్చినటువంటి రిపోర్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఏం చెప్పారండి, సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ అని క్లియర్ గా చెప్పారు. దాంట్లో మీరు చెప్పినట్టు జంతు కొవ్వులు ఉన్నాయనే విషయము ఖచ్చితంగా ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పింది. అది వాస్తవం కాదా? దానికి సెకండ్ ఒపీనియన్ అంటున్నారు. ఇప్పుడు రాజు గారు మీరే అంటున్నారు, దానికి సెకండ్ ఒపీనియన్ తీసుకొని చంద్రబాబు గారు మాట్లాడింటే బాగుండేది అంటున్నారు. నేనంటున్నా, ఇప్పుడు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ వచ్చింది కదండి, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఏమన్నా దానికి సెకండ్ ఒపీనియన్ ఉందా? థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ ఉందా? అది ఏమన్నా రొటీన్ గా చేసే టెస్టా? ఏమంటే ఎన్డీఆర్ఐ వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఏమంటే ఇది మా ఇన్హౌస్ టెస్ట్, ఇంతవరకు ఇలాంటి టెస్ట్ మేము చేయలేదు, ఇలాంటి ప్రయోగం మేము చేయలేదు, ఇది కమర్షియల్ వాల్యూ ఉన్న టెస్ట్ కాదు, కేవలము సిట్ దర్యాప్తు కోసము వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మేము చేశాము, దీనికి సెకండ్ ఒపీనియన్ మేము తీసుకోలేదు, థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ మేము చేయలేదు అని క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళ డిస్క్లైమర్ ఇచ్చినప్పుడు దానికి సెకండ్ ఒపీనియన్ ఉందా? దానికి వ్యాలిడిటీ ఉందా? నేను ఒకటే కరెక్ట్. ఇప్పుడు మీరు మంచి ప్రశ్నలు ఓకే విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు అద్భుతమైన పాయింట్ లేపారు. అట్ ది సేమ్ టైం ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా అదే ఉంది కదా. ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమంటుంది, ఎస్ వాల్యూ ఆధారంగా ఇవి కలిసి ఉండవచ్చు, కన్ఫామ్ కాదు అని చెప్పి క్లియర్ గా చెప్పింది కదా. సో మీరు మాట్లాడే సందర్భంలో కలిసి ఉండొచ్చేమో అనొచ్చు కదా, కలిపేశారని చెప్పడం వల్లే కదా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఏమంటారు? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు క్రిస్టల్ క్లియర్ ఏం చెప్పారు, జంతు కొవ్వులు కలిసే అవకాశం ఉంది, ఇది సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ అండి. ఆ రోజు ఎన్డీఏ మీటింగ్ లో క్లియర్ గా చెప్పారు చంద్రబాబు గారు. ఇక్కడ జంతు కొవ్వులు కలిసాయంటున్నారు వీళ్ళు. ఆఖరి దేవదేవుడికి కూడా అపచారం చేస్తున్నారు, వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు. ఏమండి నిజంగా ఆ రిపోర్ట్ ఆధారం అయితే, ప్రామాణికమైతే ఇంకా సిట్టు దర్యాప్తు ఎందుకండి? సిట్టు దర్యాప్తు చేయడానికి ప్రధానమైన కారణం ఆ రిపోర్టు. అంటే ఈ రిపోర్ట్ కరెక్టేనా, ఈ రిపోర్ట్ ఏదైతే చెప్తున్నారో ఇది జరిగిందా అనే సిట్టు దర్యాప్తు చేయించామండి. నేనంటున్నా అసలు ఎన్టీఆర్ఐ రిపోర్ట్ కు వ్యాలిడిటీ లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ఐ లో పనిచేసే ఇద్దరు వ్యక్తులు ఆల్రెడీ టీటీడీలో అంతకుముందు జరిగిన ఈ కుట్రలో సహకరించారు. జయరాజ్ అనే వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఇప్పుడున్నారండి. వారు ఇంతకుముందు అక్కడ జరిగిన 5 సంవత్సరాలు జరిగిన ఈ కుట్రకు సహకరించి మళ్ళా వాళ్ళే ఉన్న ఎన్డీఆర్ఐ సంస్థలో
టెస్ట్ చేయించడం అంటే ఇది కరెక్టేనా? ఎస్, ఇది న్యాయమా? ఓకే, నేను ఒక్కసారి ఇప్పుడు సిట్టు దర్యాప్తులో ఉన్నవన్నీ క్రిస్టల్ క్లియర్ గా అన్ని వ్యాలిడే, ఇవన్నీ కూడా గొప్పగా చేశారని నేను అనట్లేదండి. సిట్టు దర్యాప్తులో కూడా చాలా లూజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇట్లాంటివన్నీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఎన్డీఆర్ఏ కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం చెప్పారు, ఇంకా మీరు ఫర్దర్ టెస్ట్ కరండి, ఇక్కడ లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అని ఒకటి ఉంది, దాన్ని 10% గా పెట్టుకున్నారు. 10% కన్నా ఎక్కువ ఉన్న పదార్థాలు మాత్రమే ఆ టెస్టింగ్ శాంపుల్స్ లో వాళ్ళు బయటకు చూపించారు. 10% కన్నా తక్కువ ఉన్న శాంపుల్స్ ని వాళ్ళు పట్టించుకోలేదు. ఆ 10% కన్నా తక్కువ ఉన్న శాంపుల్స్ లో పట్టించుకోలేదు కాదు. ఒక నిమిషం. ఎస్ ఎస్, ఓకే ఓకే, విజయసాగర్ రెడ్డి గారు, ఎస్ వస్తాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి సార్. ఎస్, ఓకే ఓకే, వస్తాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎల్ఓడి అనేది, ఒక నిమిషం సార్, ఎల్ఓడి అనేది ఏంటంటే లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అంటాం. అదేంటంటే వాళ్ళకు తీసుకున్నటువంటి ఆ పరీక్షా విధానంలో 10% పైనుంటే మాత్రమే అవి చూపిస్తాయి. ఇన్ కేసు 9.9% ఉన్నా సరే కలిపినటువంటి కల్తీకి సంబంధించినటువంటి పదార్థం 9.9% ఉన్నా కూడా కనిపించదు అనేది. అంటే ఇక్కడ ఏంటి, ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాళ్ళు కూడా అక్కడ ఏం కన్ఫర్మేషన్ ఏం చేయలా లేదు అనేటటువంటి విషయం. అబౌవ్ 10% అయితే డిటెక్ట్ కాలేదు, బిలో 10% అంటే మాకు తెలియదు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పండి. ఎస్, వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కొంచెం అంటే మన మధుసూదన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం సార్, వాళ్ళ వర్షం కూడా తీసుకోవాలి కదా, మీరే ఆన్సర్ చేయాలి. అధికారంలో ఉన్న వాళ్ళు మీరు 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 తక్కువ టైం మాట్లాడాలి. అధికారం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడాలి. ఒక నిమిషం, వాళ్ళ వర్షం కూడా మీరే ఆన్సర్ చేయాలి. కాబట్టి వెయిట్ ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్ గా మనం చూస్తున్నాం అసలు ఏంటి, మీరేమో అసలు కల్తీగా జరగలేదు అని చెప్తున్నారు. కనీసం ఇదన్నా ఒప్పుకోండి, అరే అది నకిలీ నెయ్యి అనేటటువంటి మాటన నాకు ఒప్పుకునే పరిస్థితి ఉందా? సరే, ఇందాక చెప్పినట్టు సిట్టు దర్యాప్తు ఇచ్చినట్టు నివేదికను పట్టుకొని ఎక్కడ కూడా డిటెక్ట్ కాలేదు, ఈ లాట్ కానీ ఇవన్నీ ఎక్కడ డిటెక్ట్ కాలేదు అని చెప్పేసి నివేదిక ఉంది. అది మీరు అంగీకరించినప్పుడు అసలు పాలతోనే తయారు చేయలేదు, మొత్తం ఇంత నష్టం జరిగింది, ఇంత అక్రమాలు జరిగాయి అని చెప్పి ఇచ్చినటువంటి అదే